సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయము చూడండి. తీసారా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ తీసారా? 17వ అధ్యాయం 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకున్నట్లు నీవు సముద్రమునకు వెళ్ళి సముద్రమునకు పోయి గాలము వేసి మొదటి పైకి వచ్చే చాపమును పట్టుకొని దాని నోరు తెరిచిన యెడల ఒక షెకెలు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి, ఈ వాక్యము నాతో మాతో యంత్ర శబ్దంతో ఉంటున్న వార్తను మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వాక్యము నీది. ఈ వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని అందరూ బలపరచమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం, విన్నాం. విశ్వాసమును గురించినటువంటి వాక్యం ఇది. విశ్వాసమును గురించినటువంటి వాక్యము. ఏమి తిరుగుమా, ఏమి త్రాగుతామా, ఏమి ధరిద్దామా అని మనం బాధపడుతూ ఉంటాం. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరిస్తాం, అన్ని విషయాల్లో మనం బాధ కలిగి ఉంటాం. బాధ కలుగుతున్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాటలకి దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాలం సూటిగా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది నన్ను బలపరిచేయడం, నాతో మాట్లాడాయని వాక్యానుసారంగా వచ్చిన చరిత్ర దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. దేవుడు నిజంగా నీతో మాట్లాడాలని ఆశతో మీరు వచ్చుంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. చూడండి, 27వ వచనం మరొకసారి చదవమా. చదువు. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకున్నట్లు. అక్కడ ఉన్నామా? సముద్రంలో కాడు. చూడండి, అయినను మనమంట వారికి అభ్యంతరము కలుగు చేయకున్నట్లు. అంటే ఏంటి దానికి అర్థం? వారికి అభ్యంతరము ఎవరు వాళ్ళు? కుటుంబీకులు, భార్య పిల్లలు, భర్త పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అత్తమామలు మనము ఈ రీతిలో పెట్టుకోవాలా? వారికి అంటే వారి మధ్యలో వీలు పెట్టుకుందాం. భార్య భర్తలు, భార్య పిల్లలు, అత్తమామ, తల్లిదండ్రులు, తోబుట్టులు, లేక భర్త పిల్లలు, మనం వీరిని కూర్చున్నాం ఈ యొక్క ఖాళీలో. చూడండి, అయితే మనము వారికి అభ్యంతరం అంటే ఇబ్బంది, కష్టము, బాధ, అవమానం, ఏ ప్రాబ్లం లేకుండా, అభ్యంతరము కలగకుండా ఏంటంటే కలుగు చేయకున్నట్లు నీవు జాగ్రత్తగా నువ్వు ఆలోచించే. ఒక భార్యకి చెబుతున్నటువంటి మాట, లేక ఒక భర్తకి చెబుతున్నటువంటి మాట, లేక ఒక పిల్లడికి కూతురుకో కొడుకు చెబుతున్నటువంటి మాట, లేక అత్తగారి గారి మామ గారిని చెబుతున్నటువంటి మాట, లేక తల్లి గారి తండ్రి గారిని చెబుతున్నటువంటి మాట. వారి కుటుంబం గురించి వారికి అభ్యంతరం కలుగుకున్నట్లు, వారికి ఎలాంటి అభ్యంతరం కలగకుండా ఉండట్లేదు, నువ్వు వారికి ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకున్నట్లు నువ్వేం చేయాలంట? నువ్వు అనేటువంటి మాట ఉంది ఇక్కడ. ఎవరికి వాడు? నేను అనుకోండి. నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు పోయి
సముద్రమునకు పోయి గాలం వేసి మొదటి పైకొచ్చే చేపను పట్టుకొని సముద్రంలోకి పోయేట గ్యాలం వేయమన్నాడు. చెప్పు హల్లెలూయా. సముద్రంలోకి పోయి గ్యాలం వేయి. గ్యాలం వేస్తే మొదట పైకొచ్చే చేపను పట్టుకో. ఏ గ్యాలం అయితే నువ్వు వేస్తున్నావో, ఏ గ్యాలం అయితే చేప పట్టుకుంటుందో, ఆ చేపను పైకి లాగేటప్పుడు ఆ చేపను పట్టుకున్నాక చూడు, పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడలా ఒక షెకెలము దొరుకును. హల్లెలూయా. దాని నోరు తెరిస్తే ఒక షెకెలం దొరికిందంట. చూడండి పిల్లలు, ఎంత మాట, ఎంత చక్కటి మాట వర్ణించాడు ఈ మధ్యాహ్న కాలం. దేవుడు మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం, దేనికోసం ప్రాకులాడుతున్నాం? పనిలో, కుటుంబ పోషణ కోసం, కుటుంబం ఇబ్బంది లేకుండా, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి బాధల కొరకు, హాస్పిటల్లో పోయడానికి కొరకు, లేక బిడ్డలను బాగు చేసుకుంటానికి కొరకు, లేక తల్లిదండ్రులకు ఆహారం పెట్టడానికి కొరకు, లేక రకరకాల పనుల కొరకు మనం ఏం చేస్తామో బయట ఎదురు చూస్తా ఉన్నాం. ఏ పని దొరికిందా, ఏ పనికి వెళ్దామా? దేన్ని వదిలేసి? దేవుని మందిరాన్ని వదిలేసి, దేవుని సన్నిధిని వదిలేసి, దేవుని వదిలేసి బయట పనుల కోసం పరుగులు తీస్తా ఉంటాము. మనకి దేవుడు మన సూటిగా తెలియపరుస్తున్నాడు మాట. ఆత్మీయమైన ఈ వాక్యాన్ని జాగ్రత్తగా సూటిగా తెలియపరుస్తున్నాడు. నీతో మాతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాము? బయట పనుల కోసము పరుగు తీస్తున్నాం. దేవుని యొక్క తెలియపరచు. చూడండి, నువ్వు సముద్రంలో పోయి గ్యాలం వేసి లేపో, పైకొచ్చే చేపను పట్టుకో. సముద్రానికి పోయి చూడండి, సముద్రంలోకి వెళ్తే చేపలు ఎన్ని సముద్రంలో? ఎన్ని చేపలు ఉంటాయి? చెప్పు మైకంలో కదా. సరే చెప్పు. కోట్లలో ఉంటాయి కదా. కోట్లతో ఉన్నటువంటి చేపలలో నువ్వు గ్యాలం వేస్తే, గ్యాలం వేసి లాగేటప్పుడు నీ గ్యాలను పట్టుకున్నటువంటి చేప పైకి వస్తే ఆ చేపను పట్టుకొని నోరు తెరిస్తే ఏముంది? ఏముందంట? చూడు, ఏముందంట? నోరు తెరిచి చూస్తే ఏం దొరుకుతుందంట? బంగారపు కాయ, లేక వజ్రం కాయ, లేక సిల్వర్ కాయ. ఏది ఖరీదు ఎక్కువ? వజ్రం ఖరీదు. ఆ కాయ అంటున్నాడు దేవుడు. నువ్వు సముద్రంలో వల వేస్తే వల కూడా అలా గ్యాలం చేప పడేది కదా. వల అంటే కొంద పడితే గ్యాలం వేస్తే పడే చేప నోటిలో షెకెలుగా తీసి. చూడు, దేవుడు ఎంతో సూటిగా చెప్తున్నాడు, ఎంత క్లియారిటీ ఇచ్చాడు, ఎంతో గర్భశాంతం చెప్పాడు. పిల్లలు, దేవుడు చెప్పినట్టు చేసేవాళ్ళు పేరు చేసాడు. పిల్లరా, వెళ్ళాడు, సముద్రంలోకి వెళ్ళాడు, గ్యాలం వేసాడు. గ్యాలం వేస్తే చేప పడింది. చేప నోరు తెరిస్తే షెకెలు దొరికింది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే 24 వచ్చింది చూడు. వారు కఫర్నహూముకు వచ్చినప్పుడు